కొరియన్ అండర్వరల్డ్లో ఒక రూల్ ఉంది. ఏంటంటే ఒంటిమీద ఎంత ఎక్కువ టాటూలుంటే అంత ఎక్కువ స్టేటస్ లా భావించేవారు. అతను మొదటిసారి ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ఎలక్ట్రానిక్ లాక్ ను ఎప్పుడూ చూడలేదు. అందుకే దాన్ని తెరవటానికి చాలా ప్రయత్నించాడు. కాని లాకర్ మాత్రం తెరుచుకోలేదు. వస్తున్న శబ్దంతో అటెండెంట్ కోపంగా వచ్చాడు. అతను తిట్టడానికి దగ్గరకు వచ్చాడు. కాని తర్వాతి క్షణంలో అతని శరీరం మొత్తం టాటూలతో నిండిపోయి ఉండటం చూసి షాక్లో అతని నోట మాట రాలేదు. అతని పేరు డ్రాగన్. 10 సంవత్సరాల క్రితం అతను భయంకరమైన ఒక గ్యాంగ్ కి బాస్. ఎందుకంటే అతను చాలా బలంగా పోరాడగలడు మరియు చాలా క్రూరంగా ఉండేవాడు. వీధుల్లో ప్రజలు అతన్ని పిచ్చివాడని పిలిచేవాడు. కాని ఒక ప్రాంతీయ ఫైట్ సమయంలో ఎక్కువగా తాగి అనుకోకుండా ఒక సామాన్యుడి ప్రాణం తీసేశాడు. అతన్ని పట్టుకుని 10 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. జైలులో అతన్ని కలవడానికి మొదటగా వచ్చిన వారు అతని స్నేహితులు కాదు, పాత గ్యాంగ్ వాళ్లు కాదు, అతను చంపిన ఆ సామాన్యుడి వ్యక్తి తల్లి. ఆశ్చర్యకరంగా ఆమె అతన్ని ద్వేషించలేదు. పైగా అతన్ని క్షమించి ఒక చిన్న నోట్బుక్ ఇచ్చింది. ఆమె ఇతను మారతాడు అని ఆశించింది. అందులో నువ్వు రాసుకున్నది పాటిస్తే చాలు అని చెప్పింది. ఆ తర్వాత ప్రతి నెల ఆమె అతన్ని కలవడానికి వచ్చేది. ఇలా కలవటం వాళ్ళ అతనికి తల్లిలాంటి ప్రేమ, ఆప్యాయత వీటన్నిటికంటే గొప్పవి అని అర్థమైంది. అప్పుడు అతనికి తన పాత జీవితం ఎంత నీచంగా ఉండేదో అర్థమైంది. బయటకు వచ్చిన తర్వాత తన జీవితం మార్చుకుంటానని అతను నిశ్శబ్దంగా బుక్లో రాసుకున్నాడు. 10 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. చివరకు అతను జైలు నుంచి విడుదలయ్యాడు. అతని నోట్బుక్లో అతను చెయ్యాలనుకున్న అనేక విషయాలు రాసి ఉన్నాయి. కాని మొదటి పేజీలోని 3 లైన్లు మాత్రం అతను ఎప్పటికీ దాటడు. అవేంటంటే, ఇక మద్యం జోలికి, గొడవలకి ఇంకా ఎప్పటికీ కన్నీళ్లు రానివ్వను అని రాసుకున్నాడు. నగరానికి తిరిగి వచ్చాక అతను మొదటగా ఆ మహిళ రెస్టారెంట్కి వెళ్లాడు. కాని ఆమె బయటికి వెళ్లి ఇంకా రాలేదు. అందుకే టైంపాస్ కోసం బాత్ హౌస్ కి వెళ్లి స్నానం చెయ్యాలని అనుకున్నాడు. అది కూడా అతని నోట్బుక్లోని ఒక కోరికే. కాని జైలులో గడిపిన 10 సంవత్సరాలు అతన్ని నిజ జీవితానికి దూరం చేశాయి. బాత్ హౌస్లో లాకర్ ఎలా తెరవాలో కూడా అతనికి తెలియదు. అదృష్టవశాత్తు అతని టాటూలే అటెండెంట్ కోపాన్ని ఆపేశాయి. కాని మార్పు కేవలం బయట ప్రపంచంలోనే కాదు, అతనిలో కూడా జరిగింది. కొంతకాలానికి అతను తన శరీరంలోని టాటూలను తొలగించుకోవటానికి ఆసుపత్రికి వెళ్లాడు. నర్సులు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. కాని డాక్టర్ చెప్పాడు, ఇంత పెద్ద పెద్ద టాటూలని సాధారణ కెమికల్తో తొలగించలేమని. అడ్వాన్స్డ్ లేజర్ ట్రీట్మెంట్ మాత్రమే పనిచేస్తుందని, దానికి చాలా ఖర్చవుతుంది. అందుకే అతను ఒక కార్ రిపేర్ షాప్లో పనిచేయడం ప్రారంభించాడు. రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశాడు. పనిలో అతను నిజాయితీగా, బాధ్యతగా ఉండేవారు. వ్యక్తిగత జీవితంలో ఒక్క చుక్క మద్యం కూడా తాగలేదు. షాపు యజమాని అతని కష్టాన్ని మెచ్చుకుని అతన్ని భాగస్వామిగా చేర్చుకుంటాడు.